ఈరోజు మన తెలంగాణ సీనియర్ సిటిజన్స్ విద్యానగర్ వారి యొక్క ఆఫీసులో మనం ఈ కార్యక్రమాన్ని మన ట్రెజరర్ గారు అయినటువంటి గండమూడి ధర్మారావు అనివార్య కారణాల వలన ఆయన హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన తపన పడుతూ ఇక్కడ వారి యొక్క మనవరాలు బర్త్డేని సెలబ్రేషను మనందరి సమక్షంలో చేయమని చెప్పని వారు మనకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వీరు ఎక్కడో అమెరికాలో ఉన్నప్పటికీ కూడా వారు మన కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం చూస్తూ ఉంటారు. మనం చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, అనాథ వృద్ధులకి మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నామో వారు దానికి స్పందించి ఈరోజు ఇక్కడ వారి అమ్మాయి అలాగే తూము వారు తల్లిదండ్రులు తూము వెంకట నగేష్ సంధ్య వీరు వారు అమ్మాయి సహస్ర జన్మదినం ఇంకా ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పని ఈ కేకు స్వీటు ఇక్కడ కాకుండానే ఒక 25 కేజీల బియ్యం రేపు అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఇవ్వమని చెప్పని ధర్మారావు గారు మనకు చెప్పడం జరిగింది. రేపు ఎట్లాగో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొని రేపు ఎట్లాగో మనకి ఆశ్రమంలో కార్యక్రమం ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వేరే కార్యక్రమాల వల్ల మనం రేపు ఆశ్రమానికి వెళ్తాం. అప్పుడు ఆ బియ్యం అక్కడ అప్పచెప్పొచ్చని వారికి ఆ కుటుంబానికి అంతా మంచి జరగాలని చెప్పని ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పని మనందరి ఎంతమంది మన సభ్యులందరి తరఫున మన యొక్క ఉన్నటువంటి మన సీనియర్ సిటిజన్స్ సభ్యులందరి తరఫున ఆ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి వారి తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమిటి సార్ అలాంటి తీసుకోండి తీసుకోండి సార్. ధర్మారావు వాళ్ళ మనవరా ఫోన్ల మీద ఫోన్ చేస్తాను అలా కూతురు అయిపోయిందా? భయపడకండి సార్, తినండి కొద్దిగా ఏం కాదు ఒక్క పూటకి. ధర్మారావు గారికి వందనాలు చెప్పండి. ఆన్ బిహాఫ్ ఆఫ్